ఒకటి కాదండి, ఇవాళ రైతులకు సంబంధించిన సమస్య తీసుకుంటే యూరియా మొన్న ఎప్పుడు చూస్తాను చంద్రబాబు నాయుడు తాలూకా ముఖ్యమంత్రి తాలూకా ఆయన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బెదిరిస్తున్నాడు ఆయన ఏం చంద్రబాబు నాయుడు మీ బెదిరింపులకి అదిరింపులకి బెదిరిపోతారు అనుకున్నారా? వాస్తవాలు కనిపించట్లేదా? వీధుల్లో జరుగుతున్న పరిస్థితులు కనిపించట్లేదా? ఊర్లో జరుగుతున్న పరిస్థితి కనిపించట్లేదా? క్షేత్రస్థాయికి వెళ్తారా? వెళ్ళండి, చూడండి. మీరు ముఖ్యమంత్రిగా ఒక బాధ్యత వ్యక్తిగా అది ఎందుకు వచ్చింది ఈ సమస్య? ఏ కారణం వల్ల వచ్చింది? గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం సాగు ఎక్కువైందా? లేదు మనం చేసిన ఫోర్కాస్ట్ ఏమైనా లెక్కల్లో తప్పులు వచ్చాయా? లేదు అనుకున్నంత దిగుబడి రావట్లేదా? యూరియా దిగుబడి చేసుకోవట్లేదా? లేదు ఒకవేళ ఇస్తే అదేమైనా బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోతుందా అనేది మీరు ఒకసారి పరిశీలన చేసుకోకుండా దాని మీద వచ్చి క్షేత్రస్థాయిలో మీరు వచ్చి ఎంక్వైరీ చేయకుండా తిరిగి పేస్తారంట చర్య తీసుకుంటారంట. అడిగితే ఎవరి మీద చర్య తీసుకుంటారు? ఎస్, ఈ రాష్ట్రంలో యూరియా కొరత ఉంది. ఈ కొరత కారం ప్రభుత్వం తాలూకా విధానం వారు చేస్తున్న అవినీతి కార్యక్రమాల వల్ల ఈ కార్యక్రమం జరిగింది. అందుకే రైతులు ఇబ్బంది పడుతున్నారు చెప్తున్నాను. ఇది రికార్డ్. అదండి వల్ల మీరు నేను ఊరిలోకి చూద్దాం. ఎక్కడ ఏసీలో కూర్చొని సొన్నాయినకుల్లో కూడా కాదు. సమస్య వస్తే సమస్యని పరిష్కారం చేయడం కోసం ఆలోచించాలి. ఎదురుదాడి చేసి ఎన్నాళ్ళు ఎదురుదాడి చేస్తారు? ఎందుకు 5 సంవత్సరాలు కదా, గత ప్రభుత్వం 5 సంవత్సరాలు యూరియా సమస్య రాలేదు, ఏం పంటలు పండలేదు. అప్పటికంటే అప్పుడే ప్రొడక్టివిటీ తగ్గిందా? చేయండి, లెక్కలు చూడండి. ఏం ఆలోచింది? అర్థమవట్లే. ప్రతిదాన్ని ఒక వేగ్గా ఒక చెడుతో పెద్ద పెద్ద మాటలతో మాట్లాడుతున్నారు. మంత్రులైతే భాష అయితే వ్యంగ్యమైన భాషలు. యూరియా కోసం నిలబడుతున్నారంటే మనం భోజనానికి అయితే బఫేకి వచ్చి పేట్లు పట్టుకుని నిలబడమని అడుగుతారు. ఇంకో మంది వచ్చి ఇంకోలా మాట్లాడతారు. సరే, మీ భాషకి మీ భయానికి ప్రజలు ఆలోచించుకుంటారు. నేను దాంట్లో పోవట్లేదు. కానీ పరిష్కారానికి మార్గం చెప్పండి. ఇదిగో ప్రజలకు ఒక భరోసా ఇవ్వండి. డే 1 నుంచి చెప్తున్నాం. ఆ రోజు మా ప్రభుత్వంలో ఆర్బీఐకి పెట్టాం. మా విధానం అది. క్షేత్రస్థాయిలోని విత్తనాలు, ఎరువులు, ఇన్పుట్ సబ్సిడీ అన్నీ కూడా ఆన్ టైంలో మేము అందించాం. అది మా ప్రభుత్వ విధానం. రైతు పట్టేవాడిగా ఉండకూడదు, పెట్టేవాడిగా ఉండాలని స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి విధానం ద్వారా ఆ కార్యక్రమాలు చేశాం. మీ విధానం మళ్ళీ భూమి గుండ్రంగా ఉందని మళ్ళీ పాత పద్ధతిలోకి రైతు మళ్ళీ చేసేవాడిగా చేసే పరిస్థితిని తీసుకొస్తున్నారు. ఏంటిది? ఒక పక్క ప్రకృతి వైపత్యాలు, ఒక పక్క వచ్చి నాయకుల తాలూకా అలసత్వాలు.
వాళ్ళకి చూస్తూ లేపడం. ఎంతసేపు సెకండ్ డోర్ మీద తప్ప ఫ్రంట్ డోర్లో ఆలోచన చేసి కార్యక్రమం చేయకపోవడం. చేస్తే ఎదురుదాడి బెదిరించడం. నువ్వు మాట్లాడితే చేస్తావు. మరి నిన్న కాక మొన్న మీ సొంత పేపర్లోనే కదా బారులు తిరిగేశారని తీసుకోండి చర్య అయినాడు మీద తప్పు అయితే. తప్పని పరిస్థితుల్లో ఇక వాళ్ళు కూడా ఇంకా చేతులు కాలిందా ఇంకేమనుకో వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం వాళ్ళు చేసి తప్పట్లే. అటువంటి పరిపాలన ఇస్తున్నారు మీరు.